హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఏంటి ఇప్పటికి ఎండ గాలి లేకుండా పొద్దుగూకులు తిరుగుతూనే ఉంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంతకుముందు దూరంగా ఉన్నాం, సో ఎవరిని చూడలేకపోయాము. ఇప్పుడు దగ్గర అంటే ఊరికి వచ్చేసాం కదా, దగ్గర ఉన్న బంధువుల్ని చూడడానికైతే వెళ్తున్నాం అనమాట. అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇది మా కలువాయి పక్కన తెలుగురాయపురం మా పెద్దమ్మ వాళ్ళది. ఆమె మా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ అక్క అంటే పెద్దమ్మమ్మ. ఆమెను చూడ్డానికైతే వెళ్ళామన్నమాట చాలా ఇయర్స్ తర్వాత. రితు చిన్నప్పుడైతే వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు హేత్విక్ పుట్టిన తర్వాత వెళ్తున్నాము. చాలా రోజులైంది. మేము ఎప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మాకు ఒక అలవాటు అనమాట. అలవాటు అంటే అదో ఎప్పుడు వెళ్ళినా మాకేం నచ్చితే మేమే చేసుకొని తింటామన్నమాట. ఈసారి అలాగే సండే వెళ్ళామని చెప్పి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. అందరూ మా కజిన్స్ అంతా కలిసి తిన్నాం. కజిన్స్ అంటే మా పెద్దమ్మకి ఒక కొడుకు కూతురు అనమాట. చాలా రోజులు కలిసాం. అంటే ఇంతకుముందు చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి అందరం కలిసే వాళ్ళమే, మంచిగా బాగా ఆడుకునే వాళ్ళమే, అట్లా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు కదా, అందరూ ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా ఉన్నారు, మాట్లాడుకోవడమే కష్టమైపోయింది. అంటే ఎవరి పనులు వాళ్ళవి, జాబ్స్ అని అవన్నీ ఇవన్నీ అట్లా కలవలేక అయితే మోస్ట్లీ వాళ్ళైతే కలిసామన్నమాట. మా పెదమ్మ వాళ్ళ ఇంట్లో మంచిగా ఇవి కోళ్ళు, బర్రెలు అన్నీ ఉన్నాయి. హేతు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. భయపడతారు అనుకున్నాము, కాకపోతే వాళ్ళు స్టార్టింగ్ అట్లనే ఉంటారు, తర్వాత అయితే అలవాటు అయితే బాగానే ఉంటారు. ఇంకా ఊరికి వెళ్తే మన బంధువుల ఇంటికి వెళ్తే పల్లెటూరులో తెలిసిందే కదా, ఏమున్నా అన్నీ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అట్లనే మా పెదమ్మ వాళ్ళకి ఇవి మునక్కాయ చెట్ల ఉన్నాయన్నమాట. మునక్కాయలన్నీ కోసిచ్చాడు మా అన్న. అలాగే ఇంకా వాళ్ళకి బర్రెలు ఉన్నాయి కదా, బర్రెలకి ఇవి గడ్డి ఉంటుంది, గడ్డి ఒక దగ్గర వేసి ఉంటారు, అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఫస్ట్ మా అమ్మమ్మ అయితే వెళ్ళిపోయింది. మా అమ్మమ్మ అయితే గడ్డి కోసాడు పెడితే మా అన్న మోపులన్నీ తీసుకొస్తాడు. ఆమె చూడండి ఎంత యాక్టివ్గా ఉందో. ఆమెకి నియర్లీ 80+ ఉంటాయి. గడ్డి కోసి కాకపోతే ఎక్కువ నడచలేదు, బట్ గడ్డి కోస్తుంది ఒక దగ్గర ఉండి. ఇంకా ఆ చేలోనే ఇవి వంకాయ చెట్లు అయితే ఉన్నాయన్నమాట. వంకాయలు ఏమైనా ఉన్నాయి కోసుకో అంటే నేను లేవని చెప్పాను, ఎందుకంటే పైన కనిపించట్లేదు, సో లేవని చెప్పాను. తర్వాత మళ్ళీ అన్నీ వెతికి చూస్తే నియర్లీ 1.5 kg అయితే వచ్చాయన్నమాట వంకాయలన్నీ. మా అన్న అన్నీ వెతికి కోసిచ్చాడు. ఇంకా మేము వెళ్ళేటప్పుడు వంకాయలు లేవలే అని చెప్పి కవర్ అయితే తీసుకొని పోలేదు, అన్నీ నా పైట్లోనే వేసుకున్నాము. ఇవన్నీ ఏం న్యాచురల్గా పండినవి కదా, ఏ పెస్టిసైడ్స్ ఏం వేయకుండా. సో పుచ్చులు అయితే ఉంటాయి అన్నమాట, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటాయి, ఊరికి ఉడికిపోతాయి. చూడండి, ఆమె కొడవలతో సున్నం వేసుకుంటుంది. మా అమ్మమ్మకి బాగా వేసుకునే అలవాటు, పళ్ళు లేకపోయినా కానీ దంచుకొని తింటది అనమాట. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు పక్కన ఇంటి వాళ్ళు మిర్చి తోట వేస్తున్నారంట. అక్కడ ఒక 3 kgs మిరపకాయలు అయితే తీసుకున్నాము, మజ్జిగ మిరపకాయలు అది ఉప్పు మిరపకాయలు వేసుకోవడానికి. ఇంకా నైట్ అయిపోతుంది అని చెప్పి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం అనమాట అక్కడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.